ఎక్స్ట్రా ఉంటే కొంచెం మనం కొలత అనేది కొలుచుకుని అది ఎంత పొడవు ఉందో మనం తీసుకున్న ఆది ప్రకారం అంత పొడవు ఉందో చూసుకుని పెట్టుకుని కటింగ్ అనేది చేసుకోవాలండి. నేను అలాగే కటింగ్ చేసి రెండు పార్ట్ల కింద చేసుకుని ఎదర పార్ట్కి ఒకటి వెనకాల పార్ట్కి ఒకటి ఉంచానండి. ఇదిగోండి ఇప్పుడు ఎదర పార్ట్కు వెనకాల పార్ట్కు వేసేస్తున్నానండి. ఇదిగోండి ఇలా పెట్టేసి మనం ఇలా పెట్టేసేసి మనకు ఎంత ఫిల్ట్ కావాలో, మీకు చిన్నగా కావాలా, కొంచెం పెద్దగా కావాలా, కొంచెం ఇంకా పెద్దగా కావాలా అనేది చూసి మీరు కావాల్సిన పద్ధతిలో ఫిల్ట్లు అనేది పెట్టుకోవాలండి. నేనైతే కొంచెం పెద్దగానే పెడుతున్నానండి, ఎందుకంటే లాంగ్ ఫ్రాక్కి ఇది కొంచెం మడత ఏంటంటే కొంచెం ఇది మెత్తటి క్లాత్ అండి ఇది, అందుకని ఫిల్స్ అనేది తెలియట్లా, అందుకని కొంచెం పెద్దగానే పెట్టాను అన్నమాట ఫిల్స్. ఇలా పెట్టిన తర్వాత అసలు ఇది ఇలా పెట్టేసిన తర్వాత ఫిల్స్ మన సేమ్ లైనింగ్ కూడా అంతేనండి, కొంచెం సమానంగా చేసుకుని దీనిపైన అలాగే ఫిల్స్ పెట్టుకుంటా లైనింగ్ కూడా అలాగే కుట్టేసుకోవాలండి. మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మీద పక్కన పెట్టేసి కుట్టేసుకుంటే మనకు నీట్గా అనేది ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇలా కుట్టేసిన తర్వాత నేనేం చేశానంటే ఇది మొత్తం వీడియో తీసి గౌన్ కూడా వీడియో తీసానండి. అదేంటంటే నాకు ఆ వీడియో కొంచెం మిస్ అయిందండి. తను వేసుకున్నది ఒక పిక్ అనేది పెట్టింది, అది మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను అనమాట. అది నేను మినిమం చాలా డ్రెస్సులు అనేది కుట్టానండి, కానీ అయితే వీడియో తీస్తా కావలేదు. వీడియో తీసిన తర్వాత నేను ఒకదానికి వీడియో తీస్తా అవ్వలేదు అనమాట. అందుకనే అది మధ్యలో ఎక్కడ మిస్ అయిందో నాకు డిలీట్ అయిపోయిందండి ఫోటో. మొత్తం ఫ్రాక్ తీసింది, కాకపోతే తన లాస్ట్ని ఇచ్చిందనమాట. ఇదిగోండి చూసారా ఎంత బాగా వచ్చిందో. మన ఫిల్స్ అనేది మన ఇష్టం అండి, అలాగైనా పెట్టుకోవచ్చు లాంగ్ ఫ్రాక్కి. చూసారా ఈ క్లాత్ అనేది ఎలా ఉంది, అందుకని ఈ క్లాత్ని బట్టి నేను అలా ఫిల్స్ అనేది పెట్టాను అనమాట. దీనికి ఏంటంటే లైనింగ్ అనేది అదిగోండి, అది లైనింగ్ వేయాలన్నమాట. లైనింగ్ వేస్తే ఇంకా మీకు ఫిల్స్ అనేది వైట్ కనిపిస్తుంది కదా లోపట, అలా వైట్ కూడా కనిపించకుండా అలా కుర్చీలతో పాటు మీరు లైనింగ్ అనేది పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అసలు వీడియో అంతా కూడా నీట్గా వచ్చిందండి, కానీ నాకు అది అనేది మిస్ అయింది కొంచెం. ఆ ఫ్రాక్ అంతా నేను తీసింది చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీని మీద మనం లైనింగ్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే జాయిన్ చేసుకోవాలండి, చాలా చాలా నీట్గా వస్తుంది అనమాట. చేసేటప్పుడు కింద కుర్చీళ్ళు అనేది కొంచెం మడత పడకుండా చూసుకోవాలండి. మళ్ళీ మడత పడింది అనుకోండి మీకు అక్కడ బొడుపు కింద వచ్చేసి కొంచెం ఎత్తుపట్టినట్టు ఉంటుంది. అది కూడా చూసుకుని మీరు కుట్టుకుంటే మీకు అనేది చాలా నీట్గా అనేది లాంగ్ ఫ్రాక్ అనేది వస్తుంది అనమాట. దాంట్లో లాంగ్ ఫ్రాక్ కుట్టేటప్పుడు కూడా మీరు చూసుకోవాలండి, చాలా బాగా వస్తుంది. అవి సమానంగా ఉన్నాయా లేదా కుర్చీలు అని చూసుకుని కుట్టుకోవాలండి. ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకేలా రావాలండి ఫిల్స్ మాత్రం, అప్పుడే నీట్గా వస్తుంది అనమాట. చాలామంది లాంగ్ ఫ్రాక్లు చూసి అదే మనం కుట్టుకున్నదైతే తక్కువ రేట్లో అయిపోద్దండి. మనం బయట కొనాలంటే మినిమం 1000 రూపాయలు 2000 1500 పడుతుందండి. కానీ మీరు కనుక ఇలా ఒక శారీ కానీ ఒక క్లాత్ కానీ తెచ్చుకుని కుట్టుకుంటే చాలా చాలా నీట్గా వస్తుంది అనమాట. మీకు ఎప్పుడన్నా లైనింగ్ క్లాత్ సరిపోతే నేను చూపించే విధంగా చూసారా ఇలా 2 మడతలు పెట్టుకుని లైనింగ్ కూడా అలాగే పెట్టుకోవాలి. లేకపోతే మీకు అది థిక్నెస్ అనేది రాదండి. థిక్నెస్ అనేది మనకు వస్తేనే నీట్గా కనిపిస్తుంది అనమాట. వర్క్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. మనం కలర్లు బట్టే చూపిస్తున్న విధంగా మీరు వీడియో అంతా చూస్తే ప్రతిదీ కూడా అర్థమవుతుందండి. మధ్య మధ్యలో చేసే కూడా చూస్తే నీట్గా మీకు అర్థమవుతుంది అనమాట. చూసారా ఇలాగనేది పై కుట్టేసిన తర్వాత బాగా వచ్చిందో కదా. ఇది నేను గౌను తీసానండి వీడియో, కాకపోతే మిస్ అయింది కానీ తను వేసుకున్నది ఫ్రాక్ అనేది పెట్టింది, లాస్ట్లో పెడతాను పిక్ అనేది. వినాయక చవితికి వేసుకుందాం అనమాట. మనం ప్రతిదీ నేను ఎలా మిస్ అయింది ఎప్పుడు వీడియోస్ మిస్ చేసుకోనండి, అలాంటిది వీడియో మిస్ అయిందనమాట. ఒకవేళ నాకు ఎక్కడన్నా దొరికితే నేను షార్ట్లో అన్నా పెడతానండి. ఒకసారి చూసి మీరు ఇలాగనేది కుట్టుకున్నారంటే చాలా నీట్గా మీరు ఫ్రాక్లు అనేది కుట్టేసుకోవచ్చండి. మీకు కావాలంటే ఇంట్లో ఉన్న క్లాత్లు ఎట్టే కుట్టేసుకోవచ్చు నీట్గా. కానీ మోడల్స్ మాత్రం నెక్స్ మాత్రం మోడల్స్ పెట్టొద్దండి. రౌండ్ కానీ వీ షేప్ కానీ మీకు స్పేర్ నెక్ కానీ పెట్టుకోండి. మోడల్స్ పెట్టారంటే లాంగ్ ఫ్రాక్లకి బాగోవండి, మరీ చెప్తున్నాను.
అది మీరు చూసి గమనించుకుని చక్కగా కుట్టుకున్నారంటే లాంగ్ ఫ్రాకులు చాలా నీట్గా వస్తాయండి. ఆ కుట్టు అనేది కూడా ఒక్కొక్కటి నాకు ఈ క్లాత్ అండి, అందుకని జారిపోతూ ఉండేది. అందుకని మళ్ళీ జారిపోతే మళ్ళీ కుట్టిప్పుకుని మళ్ళీ కుట్టాల్సి వచ్చేదండి. అసలు మిషన్ కుట్టే వాళ్ళకి తెలుస్తుందండి మనం చేసే పని ఎంత ఇబ్బందిగా ఉంటుందో, దాన్ని మనం సరి చేసుకుని ఎంత నీట్గా కుడుతున్నాం అనేది అది టైలర్స్కి మాత్రం ఒక్కటే తెలుస్తుందండి. చూసారా, అది మళ్ళీ నాకు క్రాస్ వచ్చింది, మళ్ళీ అది కుట్టిప్పాల్సి వచ్చింది. నేను అక్కడ మళ్ళీ అది మడత అనేది పడిపోతుందండి ఆ క్లాత్, మెత్తని క్లాత్ వలన. కానీ టైలర్స్ అనేది క్లాత్ని అంతా కట్ చేసి మళ్ళీ ఆ క్లాత్లన్నీ జాయింట్ చేసి వాళ్ళకి బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ కుట్టేస్తామండి. కానీ అది చాలా మనకి ఇదండి. అసలు మనం ప్రతిదీ కూడా చాలా నీట్గా కుట్టుకుని వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు వేసుకున్నప్పుడు బాగుంది అన్నప్పుడు ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా నెమ్మదిగా నేర్చుకుంటే మాత్రం మనం చేసే పని ఇష్టంగా చేస్తేనే అది మనకు వస్తుందండి. కష్టంగా చేసామంటే ఏ పని అనేది రాదనమాట. నేను ఇది కుట్టేటప్పుడు ఎన్నిసార్లు ఇప్పానో ఎన్నిసార్లు కుట్టానో అనేది నాకే తెలుసండి. కానీ మీకు కొంచెం కొంచెం పిక్సే పెట్టాను, దీంట్లో మొత్తం పెట్టలేదు. అసలు ఆ క్లాత్ అనేది జారిపోతుందండి. అసలు నిజంగా అంత ఇబ్బంది అయిందనమాట. కానీ కుట్టిన తర్వాత వాళ్ళు వేసుకుని బాగుంది అనేపాటికి ఆ కుట్టిన సంతోషంలో మనం అదిగోండి చూసారా, మళ్ళీ అది లైన్ అనేది రాలా, ఒక పిక్ యాడ్ చేసాను చూసారా, మళ్ళీ పెద్దగా చిన్నగా వచ్చి వంకరగా వచ్చినాయండి. మళ్ళీ కుడుతున్నాను అనమాట. అందుకే చెప్తున్నాం, మన టైలర్స్ అనేది చాలా కష్టంతో కూడిన పని అండి. కానీ అయినప్పటికీ మనం ఇష్టంగా చేయబట్టి ప్రతిదీ కూడా నీట్గా వాళ్ళకి సమయానికి మనం వాళ్ళకి అందించగలుగుతున్నామండి. ఇదిగోండి ఇలా మడతెట్టేసి ప్రతిదీ కుట్టేసుకుంటామేనండి. ఇది కొంచెం లాంగ్ అయ్యిందండి వీడియో, కాకపోతే 2 కింద పెడతానో 1 కింద పెడతానో తెలీదు. వీడియో మాత్రం కంపల్సరీ మీరు వీడియో చూడండి. టైలర్స్ కష్టాన్ని అర్థం చేసుకుని కొంచెం ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి టైలర్కి అండి, మీరు వీడియోస్ కనుక చేసే ప్రతి టైలర్స్కి ఒక వీడియో వాళ్ళు పెట్టినప్పుడు మాత్రం కంపల్సరీ ఒక లైక్, ఒక షేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళ కష్టం చాలా కష్టం అండి, టైలర్స్ మా కష్టాలు అసలు. ఇదిగోండి చూసారా, ఆ 2 జాయింట్ చేసి అయిపోయిన తర్వాత ఇలాగనేది మనం జాయింట్ అనేది చేసేసుకోవాలండి. ఇది బాగా లాంగ్ ఫ్రాక్ ఏమో జారిపోతుందండి ఆ క్లాత్. ఇక్కడ నుంచి క్రాస్గా అనేది మనం పెట్టేసుకుని ముందు ఒరిజినల్ క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలండి. తర్వాత లైనింగ్ క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మీరు 4 కలిపి జాయింట్ చేశారంటే మనకి లంగాలాగా పట్టేద్దండి. అలా కాకుండా మీరు విడివిడిగా కనుక జాయింట్ చేసుకుంటే ఆ ఫ్రాక్లు, అంబ్రెల్లా ఫ్రాక్ కానీ, ఈ ఫ్రాక్ కానీ, లాంగ్ ఫ్రాక్లు చాలా నీట్గా వస్తాయండి. బయట మనం కొన్నట్టు బయట రెడీమేడ్ డ్రెస్సులాగా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇలా రెండో కుట్టు అనేది వేసేస్తున్నాను నేను. ఇదిగోండి ఇప్పుడు నేను లైనింగ్ అనేది జాయింట్ చేస్తున్నాను అనమాట. అటు ఇటు కూడా అలా జాయింట్ చేసుకోవాలన్నమాట. మీకు ఇది కుట్టినప్పుడు తీసిన పిక్కే నాకు డిలీట్ అయిందో మరి ఉందో లేదో తెలియలేదండి. కానీ ఒకవేళ తను వేసుకున్న ఫ్రాక్ పెడితే మాత్రం మీకు కంపల్సరీ నేను ఆ వీడియో అనేది పెడతానండి, చూసుకోండి ఒకసారి. ఇలాగనేది ఏమనుకోవద్దండి, కుట్టాను కష్టపడారు. ఆ వీడియో మాత్రం డిలీట్ అయిందండి. కొంచెం నాకు గౌను తీసిన వీడియో అది నేను తిరగేసి దాన్ని మీకు చూపిద్దామని తీసిన వీడియో మాత్రమే డిలీట్ అయిందండి. కానీ తను అడిగే ఒక పిక్ అనేది తీసాను, అది యాడ్ చేస్తాను. మీకు నచ్చితే ఒకసారి చూడండి. కష్టపడి కుట్టానండి, వీడియో డిలీట్ అయిపోయేట్లకి నాకు బాధ వేసింది అనమాట. అసలు ఎలా డిలీట్ అయిందో తెలియలేదు. నేను ఫ్రాక్ అనేది తీసింది ఎప్పుడు కూడా ఏ వీడియో కూడా నేను డిలీట్ అనేది చేయనండి. అది ఎలా డిలీట్ అయిందో కానీ కష్టపడి కుట్టి మీకు చూపిద్దామనేపట్లకి ఆ వీడియో లేపేటప్పటికి తనేమో ఇంకో ఊర్లో ఉంటుందండి. ఆ వీడియో పెట్టమంట కూడా నేను వీడియో తీసి, ఒకవేళ తన కనుక పెడితే మాత్రం నేను కంపల్సరీ మీకు షార్ట్లో అయినా పెడతాను, కొంచెం చిన్న వీడియో తీసి అయినా పెడతానండి. ఇదిగోండి ఇలా ఫస్ట్ మన ఒరిజినల్ క్లాత్ అనేది ఇలా జాయిన్ చేసుకోవాలి. తర్వాత వచ్చి లైనింగ్ అనేది ఫస్ట్ నుంచి కింద దాకా
జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట. మీకు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అమ్ముల ఛానల్ ఒకసారి చూడండి. మీకు మరిన్ని మంచి వీడియోలు అలాంటి పెడతా ఉంటా. ఒక సిస్టర్ నాకు కామెంట్ చేశారండి, అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ అనేది, స్టిచ్చింగ్ అనేది చూపించమని. కంపల్సరీ నేను పెడతానండి. ఒకవేళ నాకు కుదిరితే మాత్రం కంపల్సరీ పెట్టి మీకు చూపిస్తానండి. సిస్టర్ అడిగినందుకైనా నేను పెడతానండి. ఎందుకంటే నన్ను అభిమానించే వాళ్ళ కోసం నేను అలాంటి వీడియో అయినా తీస్తానన్నమాట. కావాలంటే నేను వీడియో తీసి పెడతానండి. ఇదిగోండి అయిపోయింది కదా, నేను మొత్తం వీడియో. ఇదిగోండి ఫ్రాక్ అనేది, ఇది కొంచెమే దొరికిందండి. తను పెట్టమంటే తన పండగకి వెళ్ళి ఆ రోజు కొంచెం వీడియో పెట్టిందనమాట. మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా ఫ్రెండ్స్, మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.